ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న భాగాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశం చేయను. కొంచెంలో నమ్మకంగా ఉంటామంటే అర్థమేంటి? అసలు ఈ రోజున క్రైస్తవ కుటుంబాలు ఆర్థికపరమైన ఇబ్బందులకు గురవటం గల కారణం ఏంటి? ఈ రోజున అనేక మంది ఇంకా దారిద్ర్య స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటి? కొంపకు తిరిగి సెంగు పట్టుకొని అప్పులు బేరానికి వెళ్ళవలసిన బాధ్యత ఎందుకు వస్తుంది? ఎందుకు కుటుంబంలో ఈ ఆర్థికపరమైన ఇబ్బందులకు చోటు ఉంది అని అంటే, దేవుడిచ్చిన కొంచెంలో నువ్వు నమ్మకంగా లేవు. దేవుణ్ణి కొంచెం ఇచ్చాడు, ఆ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే దాన్ని నువ్వు ఎలా వాడావు? కొంచెములో నమ్మకంగా ఉండటము అంటే అర్థం ఏంటో తెలుసా? మీకు అర్థం కూడా చెప్తాను. కొంచెములో నమ్మకంగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, యేసయ్య ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానంలో ఒక ధనవంతుడు తన దగ్గరున్న రాజకుమారుడు తన దగ్గరున్న దాసులను పిలిచి, ఒకడికి 1 తలాంతు, మరొకడికి 2 తలాంతులు, మరొకడికి 5 తలాంతులు ఇచ్చి, నేను దూరదేశం వెళ్తున్నాను, వీటితో మీరు వ్యాపారం చేసుకుంటారో వ్యవసాయం చేసుకుంటారో మీరు ఏం చేసుకుంటారో చేసుకొని మీరు బ్రతకండి, నమ్మకంగా ఉండండి, మరలా నేను వచ్చినప్పుడు లెక్క అడుగుతాను, ఆ లెక్క మీరు చెప్పండి అని చెప్పి ఒకడికి 1, మరొకడికి 2, మరొకడికి 5 తలాంతులు ఇచ్చి ఆ రాకుమారుడు దూరదేశం వెళ్ళాడు. మరలా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత తన దాసుని పిలిచాడు. ఎర్ర బాబు, నీకు 1 తలాంతు ఇచ్చాను. కారణం ఏంటంటే అంతకు మించిన సామర్థ్యం నీకు లేదు. ఆ వాక్యంలో ఉంది, మత్తయి సువార్త 25వ అధ్యాయం, ఇంటికెళ్ళి చదువుకోండి. నానా కొడుక, నీ సామర్థ్యం చొప్పున నీకు 1 తలాంతు ఇచ్చాను. కొడుక, నీ సామర్థ్యం చొప్పున నీకు 2 తలాంతులు ఇచ్చాను. దాసుడా, నీ సామర్థ్యం చొప్పున నీకు 5 తలాంతులు ఇచ్చాను. మీరేం చేశారు? నాకు లెక్కపు చెప్పండి అని అడిగాడు ఆ రాకుమారుడు. మొదట 5 ఇచ్చిన వాడిని అడిగాడు, ఏరా నాయన ఏం చేస్తావని? అయ్యా, నేను 5కు 5 10 తలాంతులు సంపాదించాను అన్నాడు. ఇంకొకడు అన్నాడు, 2 ఇచ్చిన వాడిని అడిగాడు. అయ్యా, 2కు 2 4 సంపాదించాను అన్నాడు. ఆ ఇద్దరితో ప్రభు అన్న మాట ఏంటి తెలుసా? ఈ కొంచెములో మీరు నమ్మకంగా ఉన్నారు. ఈ కొంచెములో మీరు నమ్మకంగా ఉన్నారు. ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నారు. కొంచెంలో నమ్మకంగా ఉండటం అర్థం ఏంటి తెలుసా? రెట్టింపు చేయటం, రెట్టింపు చేయటం, రెట్టింపు చేయటం. 5 ఇచ్చినవాడు 5 5 10 చేశాడు. 2 ఇచ్చినవాడు 2కు 2 4 చేశాడు. దేవుడు నిన్ను 10 సంవత్సరాల క్రితమే ప్రేమించాడు. 1,00,000 రూపాయలు నీ చేతిలో పెట్టాడు.
ఒక 10,000 నీ సామర్థ్యాన్ని బట్టి ఒక 10,000 నీ చేతిలో పెట్టాడు. 10 రూపాయలు నీ చేతిలో పెట్టాడు. దాన్ని రెట్టింపు చేయగలిగిన సామర్థ్యం నీకుందా నే పెట్టాడు. నీలో ఆ సామర్థ్యం లేకపోతే దేవుడు ఇచ్చుండడు. ఇచ్చాడు. ఆత్మీయ కోణంలోకి వెళ్ళేటప్పుడు ముందు అక్షర కోణం మీతో చెప్తున్నా. దేవుడు నీకు ఇచ్చాడు. నీకు సామర్థ్యం ఉంది కాబట్టి సామర్థ్యం ఉన్నవాడికి 1,00,000 ఇచ్చాడు. సామర్థ్యం ఉన్నవాడికి 10,000 ఇచ్చాడు. సామర్థ్యం ఉన్నవాడికి 1,000 ఇచ్చాడు. మన నమ్మకంగా ఉంటే నువ్వు రెట్టింపు చేయాలిగా. నా సొంత మాట కాదు, లేఖనాన్ని లేఖనంతోనే పోల్చాలి. మరి నువ్వు చేసావా? నువ్వేం చేసావు? దాన్ని నువ్వు రెట్టింపు చేయలేదు. నీకు సామర్థ్యం ఉందని దేవుడు నీకు 1,000 ఇచ్చాడు, 10,000 ఇచ్చాడు, 1,00,000 ఇచ్చాడు, కానీ నువ్వు దాన్ని రెట్టింపు చేయలేదు. నమ్మకంగా ఉంటామంటే తెలుసా, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని రెట్టింపు చేయడం. నువ్వు రెట్టింపు చేయలేదు. ఆ రెట్టింపు అవటానికి నువ్వు ప్రణాళిక వేసుకోలేదు. ప్రాణమా తిను అన్నావు, త్రాగు అన్నావు, సుఖించమన్నావు. ఆ పూటకు దాన్ని వెళ్ళబుచ్చేశావు. నేను ఒక దైవజనుడి సాక్షి విన్నాను. పెద్ద దైవజనుడు, పెద్ద చదువరి, పెద్ద ఉద్యోగానికి రిజైన్ చేసి దేవుని సేవకు వచ్చిన తర్వాత తన చిన్న బిడ్డలకు వస్త్రాలు కొనే స్తోమత లేక అమ్మగారు తన పాత కోక కత్తిరించి తానే మిషన్ మీద బట్టలు కుట్టి ఆ పాత సెరుతో బట్టలు వేసిందట. దేవునితో ఒక నమ్మకత్వం చేసుకున్నారట. సేవకు వచ్చిన రోజున, ప్రభువా మీరు ఇచ్చిన రోజున తింటాం, మీరు ఇవ్వని రోజున పోస్తుంటాం. మా సామర్థ్యాన్ని చూయించుకోవాలని, మా ఘనత చూయించుకోవాలని నా అంతిమ దినం వరకు కూడా అప్పు చేయము అని పరిచయం స్టార్ట్ చేశారట. నేవీలో పనిచేసే ఆయన పెద్ద ఉద్యోగిగా లక్షల రూపాయల జీతం వదిలేసుకొని వచ్చిందంతా తీసుకొచ్చి దైవజనుడు భక్తి సింగ్ అయ్యగా పాదాల దగ్గర రిటైర్మెంట్ చేస్తే వచ్చిన సొమ్మంతా తీసుకొచ్చి దైవజనుడు భక్తి సింగ్ అయ్య గారు పాదాల దగ్గర పెట్టి తన భార్య డాక్టర్, తను నేవీలో పనిచేసేవాడు. ఇద్దరు ఉద్యోగాన్ని రిజైన్ చేసి వచ్చినదంతా తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టి ఆయన సేవకి వెళ్ళిపోయాడు. ఒక చిన్న గదిలో సేవ ప్రారంభించాడట. ఆ గదికి కూడా అద్దె కట్టుకునే స్తోమత లేదు. భక్తి సింగ్ అయ్య ఏ రోజు కూడా తన చేతిలో 10 రూపాయలు పెట్టలేదు, తీసుకోలేదు. అలా సేవ ప్రారంభించిన ఆయన తన గదికి కూడా అద్దె కట్టుకోలేని పరిస్థితిలో తన బిడ్డలకు తన భార్య యొక్క చీర కత్తిరించి దానితో బట్టలు కుట్టుకొని వేసుకునేవాళ్ళట. 10 రూపాయలు ఇస్తే 10 రూపాయల్లో, 100 రూపాయలు ఇస్తే 100 రూపాయల్లో, 1000 ఇస్తే 1000లో నమ్మకంగా ఉంటూ ఇది మాకు దేవుడు ఇవ్వలేదు అని అనకుండా నమ్మకమైన సేవ చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందుతున్నాడు ఆ దైవజనుడు. ఈరోజు నేను నీకు మాట్లాడుతున్నాను. నీ కొంచెంలోనూ నమ్మకం ఉన్నావా? నీ కొంచెంలోనూ నమ్మకంగా ఉన్నావా? నీ కొంచెం ఇచ్చాడు దేవుడు. ఆ కొంచెాన్ని ఎందుకు నువ్వు ఖర్చు చేశావు? ఆ కొంచెమును నువ్వెందుకు వృధా చేశావు? ఆ కొంచెమును నువ్వెందుకు వృధా చేశావు? ఇంట్లో వంట చేసుకోవడానికి సామాగ్రి ఉందిగా, మరలా అదనపు సామాగ్రి నీకెందుకు? వృధా వాటిని కొనటానికి. నీ ఇంట్లో ఎన్ని నిరుపయోగమైన వస్తువులు ఉన్నాయి, అవన్నీ నువ్వు వాడేయనా? నీకు ఉపయోగకరమైనవేనా?
నీ ఇంట్లో ఉన్న వస్త్రాలన్నీ నువ్వు కట్టుకునేవేనా? ఒకటి ఉండగా అదే, అది ఉండగా అదే. అలా మనం ఎంత నిరుపయోగం చేశాం. నీకు ఉపయోగపడే దాన్ని కొనటోళ్ళు తప్పులేదు. దానిని పోలిన ఒకటి నీ ఇంట్లో ఉంది. అదే అవసరం తీర్చగలిగిన ఒక వస్తువు నీ ఇంట్లో ఉంది. అదే అవసరం తీర్చగలిగిన ఒక వస్తువు నీకుండగా అదనపు వస్తువు, ఎక్స్ట్రా వస్త్రం, ఎక్స్ట్రా సామాగ్రి. దీని కొరకు మనలో అనేకులను దుర్వినియోగపరిచాం. అరే కొంచెం ఇస్తేనే దీన్ని అన్యాయం చేస్తున్నాడు. ఇక వీడు ఎలా ఉపయోగిస్తాడు? ఎక్కువిస్తే, కొంచెం ఇస్తేనే వీడు ప్రయోజనం లేకుండా చేసుకున్నాడు. ఇంకెక్కువిస్తే వీడేం చేస్తాడు? వీడి వల్ల ఏమవుతుంది అనుకున్నాడు దేవుడు. ఇక నీ సామర్థ్యం అదే అనుకున్నాడు. ఆ కొంచెం కాడే ఉండిపోయావు. ఎన్నోసార్లు దేవుడు నిన్ను ప్రేమించాడు. సామర్థ్యం ఉందని చెప్పి నీకు ఇచ్చాడు, కానీ నువ్వు దాన్ని రెట్టింపు చేయలేదు. నువ్వు దాన్ని రెట్టింపు చేయలేదు. దాన్ని కొంచెములో నువ్వు నమ్మకంగా లేవు. కొంచెములో నమ్మకంగా ఉండమంటే అర్థమని తెలుసా? నీకు ఇవ్వబడినది నీవు రెట్టింపు చేయటం. ఆత్మీయ కోణంలోకి వచ్చే ముందు ఈ కోణంలోకి వెళ్తున్నా. మరి నేను అడుగుతున్నా, దేవుడు నీకు ఇచ్చిన ధన విషయంలో నమ్మకంగా ఉన్నావా? కొంచెములో జాగ్రత్తగా వాడేవా? ఎక్స్ట్రా 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 వాడేస్తే ఎప్పుడు నీ చేతులు బొట్టిగా వెళ్ళిపోతే గుర్తుంచుకో. ఈ సత్యం.